పెద్దగా హాయ్ ఫ్రెండ్స్, టుడే మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి మన మ్యాక్స్ ద జర్మన్ షెపర్డ్ యొక్క పేరెంట్స్ అయితే వచ్చారండి. సో మ్యాక్స్ మన దగ్గర 1 month బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ రీసెంట్గానే వాడి ఫైనల్ వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాము. ఎవరైనా వాచ్ చేయకుండా వాచ్ చేయండి. సో 1 month తర్వాత యాజ్ యూజువల్ మనం ఎవ్రీ పప్పీ మన దగ్గర వచ్చి ట్రైన్ అయిన తర్వాత మనం మళ్ళీ ఫర్ ఎవర్ హోమ్కి అయితే పంపిస్తూనే ఉంటాము. సో మనం మిస్ అవుతూనే ఉంటాం పప్పీస్ని. సో మరి సార్ వాళ్ళు కూడా 1 month ఎస్పెషలీ కిడ్స్ అసలు వాళ్ళ పేరెంట్స్ అయితే బాగా ఇబ్బంది పెట్టేశారు. మ్యాక్స్ ఎట్లున్నాడు అని అడుగుతూ ఉంటారంట. సో దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ దేర్ బ్రదర్ మ్యాక్స్. సో ఆఫ్టర్ 1 month మ్యాక్స్ వాళ్ళ ఫ్యామిలీ చూడగానే ఎలా రియాక్ట్ అవుతాడో, అలాగే వాళ్ళు కూడా వాడిని చూడగానే ఎలా రియాక్ట్ అవుతారో చూసేద్దాము. ఈ ఆలస్యం చేయకుండా మ్యాక్స్ని ఇన్వైట్ చేద్దామా. దిస్ ఈజ్ బాలు క్రిషన్. వెల్కమ్ టు మై ఛానల్ బాలు స్కెన్ అండ్ డాగ్ ట్రైనింగ్. లెట్స్ ఇన్వైట్ మ్యాక్స్. 1, 2, 3, come on! సో ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ అయితే ఇద్దరు చెరువు పక్కన నిలబడ్డారండి. అంటే మ్యాక్స్ ఎవరి దగ్గరికి వెళ్తాడు చూడంగానేసి వాళ్ళు టెస్ట్ చేయాలనుకున్నారట. సో ఇద్దరు కూడా కాస్త దూరం నిలబడ్డారు. సో మ్యాక్స్ అయితే మరి వచ్చేసరి ఇన్వైట్ చేద్దామా. ఓకే మ్యాక్స్. Mommy is the winner. Good boy. పెద్దగా గుడ్ బాయ్ నాన్న. డాడీ మమ్మీ అక్క వాళ్ళంతా వచ్చేసారు కదా. పాపకైతే ఎగ్జాక్ట్ పాప హైట్. ఓ బేటా మ్యాక్స్. గుడ్ బాయ్. మమ్మీ వచ్చింది కదా. ఓ నన్ను నా బైట్ చేయట్లే, నాకే వస్తున్నాడు మ్యాక్స్. ఓరా బైటింగ్ మాక్సిమం రెడ్యూస్ అయింది సార్. ఓకే బేటా. అక్క చాలు మ్యాక్స్. మమ్మీ డాడీ వచ్చారు కదా. కూర్చో. గుడ్ బాయ్. ఏం ఉండు కాసేపు కూర్చో. మ్యాక్స్ సిట్. గుడ్ బాయ్ కదా. సో సార్ అండ్ మేడం చూసారు కదా మ్యాక్స్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడి యొక్క హెల్త్ కండిషన్ అండ్ యాక్టివ్ గురించి మాట్లాడదాం. పప్పి చూడగానే మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఐ మీన్ మన దగ్గర మీరు డ్రాప్ చేసినప్పటికీ ఇప్పుడు 1 month తర్వాత మీరు తీసుకెళ్లే రోజుకి ఎలా అనిపిస్తుంది మీకు అని చూస్తే? అంటే అప్పుడు కొంచెం చిన్నగా ఉండేవాడు. 1 month కి కొంచెం హైట్ అయ్యాడు. హైట్ మీన్స్ కొంచెం విడ్త్ అయ్యాడు సార్. అండ్ వెయిట్ కూడా పెరిగాడు. యా పిల్లలు మ్యాక్స్ పెద్ద అయినాడా? బాగున్నాడా? బాగున్నాడు కదా. అసలు హ్యాండిల్. సో హీ ఈజ్ యాక్చువల్లీ వెరీ హెల్దీ అండ్ యాక్టివ్ సార్. అండ్ ఇప్పుడు మనం కమింగ్ టు ద ట్రైనింగ్. మేడం మీరు అలా తీయాల్సిన అవసరం లేదు మేడం. పెట్టేసేయండి అంత. ఏమండు నో బైటింగ్స్. దాట్స్ గుడ్ బాయ్. మీరు లేపారంటే వాడు ఏం చేస్తారు, గ్రాప్ చేసుకుని చూస్తాడు అనమాట. సో మీరు అట్లా లిఫ్ట్ చేయకండి, జస్ట్ మీరు పట్టేసుకోండి. నో దాట్స్ గుడ్ బాయ్. అది లిఫ్ట్ చేసినప్పుడు గుడ్ బాయ్ అని ప్రైజ్ చేయండి. ఓకే రైట్ సార్. కమింగ్ టు ద ట్రైనింగ్ సార్. సో 1 month తర్వాత మీరు వాడి ఫైనల్ వీడియో అయితే వాచ్ చేస్తుంటారు. చెప్పారు నాకు టీవీలో మరి వేసుకొని చూసాం సార్ అనేసి. సో ఎలా అనిపించింది సార్ మీకు ట్రైనింగ్ చూసి? బాగుందండి. యాక్చువల్గా అయితే మేము అన్ని కమాండ్స్ నేర్చుకుంటాడని కూడా అనుకోలేము, ఎందుకంటే వాని కండిషన్ అలాంటిది. బట్ హ్యాపీ. చాలు ఆల్మోస్ట్ 27 కమాండ్స్ చేస్తున్నాడు సార్. యాక్చువల్గా మనం చాలా ప్రౌడ్గా చెప్పచ్చు సార్. ఎందుకు ఈ విషయంలో ఎందుకు నేను ప్రౌడ్ అని చెప్తున్నా అంటే, సో హీఈస్ సర్వైవ్డ్ బై పార్వో అండి. పార్వో నుంచి వాడు సర్వైవ్ అయినాడు. జనరల్గా ఏంటంటే కిడ్స్ లాస్ట్ టైం మీరు అలాగే డిస్టర్బ్ చేశారు, నన్ను మాట్లాడట్లేదు, కొద్దిసేపు ఉండండి. సో మీకు ఫైనల్ వీడియోలో చెప్పాను కదండి. సో వాడు యాక్చువల్గా వాడు 2.5 months అప్పుడు సార్ పార్వో అటాక్ అయింది. 3 months 3 months అప్పుడు వాడికి
పారో అటాక్ అయిందండి. అప్పటికే మనకి పప్పు అయితే స్లాట్ కన్ఫర్మ్ అయ్యిండే. కన్ఫర్మ్ అయ్యి సార్కి డౌట్ వచ్చి వాడి ఇష్యూస్ అంటే ఆ పారో వల్ల మోషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సార్ అబ్జర్వ్ చేసి నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే వెంటనే మా వెటర్నరీ డాక్టర్తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడించి మరి వాడికి సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. బట్ అవి కరెక్టా కాదనేసి మేము రీచెక్ చేసామన్నమాట. సో పర్ఫెక్ట్గా అయితే పారోకి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే వీళ్ళు చేయించుకున్నారండి. సో అండర్ వాళ్ళ వెట్ అవ్వచ్చు, తర్వాత అది కరెక్ట్ ప్రాసెస్ కాదా, అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదని చెప్పేసి చెక్ చేసుకున్నాము. సో అలా పార్వో నుంచి సర్వైవ్ అవ్వడమే గొప్ప. జనరల్గా పార్వో ఈజ్ ఎ డెత్ కాజ్ డిసీజ్ అనేది, ప్రమాదం, చనిపోయే ప్రమాదం వచ్చే డిసీజ్ పార్వో. మీరు చాలామంది వినే ఉంటారు. సో అలాంటి డిసీజ్ నుంచి డాగ్ సర్వైవ్ అవ్వడమే గొప్ప. సర్వైవ్ అన్నదాన్ని అయినా కానీ సార్ వాళ్ళు సరిగ్గా బతికి ఉన్నానులే ఇంట్లో అనుకోకుండా మళ్ళీ వాడికి ఆ ట్రైనింగ్ని అలాగే సో ఆల్రెడీగా స్లాట్ కన్ఫర్మ్ చేసిన సరే ఇప్పిద్దామని చెప్పేసి మళ్ళీ మన దగ్గరికి అయితే సో అనంతపురం డిస్ట్రిక్ట్ ధర్మవరం నుంచి మరి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. దానికి అనుకున్నట్టుగానే వీడు సో ఆల్మోస్ట్ 27 కమాండ్స్ అండి, 27 కమాండ్స్ చాలా చక్కగా చేసినాడు. సో ఎస్పెషల్లీ వాడుకున్న ఇష్యూస్ కూడా మనం చాలా వరకు అయితే కంట్రోల్ చేసాం. లైక్ బైటింగ్ ఇష్యూస్ మీరు చూడొచ్చు, స్టార్టింగ్కి ఇప్పటికి కొద్దిగా చాలా తగ్గిపోయింది బైటింగ్ ఇష్యూస్. సో మనం చాలా ప్రౌడ్గా చెప్పచ్చు వీడి గురించి నిజంగా అంటే. సో వెరీ గుడ్ బాయ్ నాన్న, వెరీ గుడ్ బాయ్, నైస్, వెరీ గుడ్ బాయ్, గుడ్ బాయ్, దట్స్ గుడ్ బాయ్. సో ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు మ్యాక్స్ యొక్క రీయూనియన్ వీడియో సో విత్ దేర్ పేరెంట్స్. సో వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్ అండ్ షేర్ చేసింది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్టయితే ప్లీజ్ subscribe our channel, hit the bell icon and give all the permissions. Then whenever I post videos, you will get the notifications and you never miss my videos. So anyways, thanks for watching my videos and supporting me. Love you all. Bye bye. See you in next videos.